నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పురాణాల మీద అవగాహన తెలుసుకొని మనకున్న సందేహాల గురించి నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొల్లమూడి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి శనిత్రయోదశి రాబోతుందండి. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ఏ విధంగా చేస్తే మంచిది? అంటే జాతకంలో కొంతమందికి శని దోషాలు ఉంటారు కానీ దానికి సంబంధించి తెలియచేయండి. మందగమనాయ నమః, శం శనైశ్చరాయ నమః. శనైశ్చరతి అంటే నెమ్మదిగా సంచరించువాడు అని అర్థం. శని భగవానుడు యొక్క తత్వం ఏముంటుంటే ఆయన జాతక స్థితిలో ఎక్కడ ఉంటే దాన్ని స్లో చేస్తాడు. అంటే నీకు అసలు దక్కకుండా అయితే చేయడు, స్లోగా చేస్తాడు. అంటే లగ్నంలోనే ఉంటే బద్ధకస్తుడై ఉంటాడు, రెండులో ఉంటే రెండు అంటే ధనస్థానంలో ఎప్పుడైతే శని యొక్క ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం చేత నువ్వు నెమ్మదిగా ధనవంతుడవుతావు. అట్లాగే నాలుగులో అంటే ప్రాపర్టీస్ రిలేటెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు నీకు ప్రాపర్టీస్ లేటుగా వస్తాయి. అట్లాగే పంచమంలో శని ఉంటే, పుత్రస్థానంలో శని ఉంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు. ఆ పిల్లల్లో కూడా కొంతమంది ఒక రకంగా ఉంటారు, కొంతమంది ఒక రకంగా ఉంటారు. అదేవిధంగా షష్టమ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటారో వాడిపైన ఎప్పుడు అసూయ పొరులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. భార్యాస్థానంలో శని ఉన్నప్పుడు భార్యకు సంబంధించినటువంటివి ఇబ్బంది పెడతాయి. లేదా భర్తా స్థానంలో అంటే మ్యారేజ్ హౌస్ సప్తమ స్థానం అంటాం. వివాహ స్థానంలో శని ఉన్నప్పుడు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే వివాహంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి అసలు వివాహమే కాదు, ఆ రకమైనటువంటి స్థితి కూడా ఉంటుంది. ఒక్క అష్టమంతో శనికి సంబంధం ఏర్పడేటప్పుడు మాత్రము వాడు దీర్ఘాయువుగా ఉన్నాడు అని చెప్తారు. అంటే శని లేకపోతే మనకి ఆయుష్ లేదు. శని ఎవరికైతే బలంగా ఉంటాడో వాడికి ఆయుష్ ఉండదు. కాబట్టి శని బలంగా ఉండవలసిందే జాతకంలో, కానీ ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కానీ శని 9లో 10లో ఉంటే వాడికి గ్రామాధిపత్యము, మండలాధ్యక్షుడు అవుతాడు, వాడు ఐఏఎస్ అధికారి అయ్యే అవకాశం ఉంది. శనికి 9, 10 క్షేత్రాలతోటి సంబంధం ఏర్పడబడుతుంది. కర్మస్థానంతో, భాగ్యస్థానంతో, లాభస్థానంతో శనికి ఎప్పుడైతే సంగమిస్తాడో వాడు ఐఏఎస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. గ్రామాధికారి, మండలాధ్యక్షుడు, ఎంఆర్ఓలు అంటారు కొంతమంది, ఈ రకమైనటువంటి స్థాయి కలుగుతుంది. అట్లాగే సీఈఓలు అవుతుంటారు కొంతమంది. కాబట్టి శని చేసేటటువంటిది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. శని అనగానే భయపడేటటువంటి పరిస్థితి కాదు. అయితే ఈ శనికి ఆంజనేయ స్వామి అంటే చాలా ప్రీతి, అట్లాగే శివుడు అంటే చాలా ప్రీతి. శని శివస్వరూపం అని కూడా చెప్తారనమాట. ఆ లంకకి చేరుకోగానే మొట్టమొదట ఆంజనేయ స్వామి రక్షించింది శనినే. శనిని ఒక చోట బంధించి పెట్టాడు రావణాసురుడు, శనిని రక్షించాడు. కాబట్టి శనికి ఆంజనేయ స్వామి అంటే చాలా ప్రీతి. స్వామి నీకు ఏం కావాలి కోరుకో అంటే, ఏమి లేదురా నాకు దండం పెట్టుకునేవాడిని వదిలిపెట్టి అన్నాడు ఆంజనేయ స్వామి. నువ్వు నాకు ప్రత్యేకంగా చేసేది ఏంటి, రాముడు ఉన్నాడు నాకు, నువ్వేం నాకు ఎవడైతే నమస్కారం చేసుకుంటాడో నువ్వు వాడిని వదిలిపెట్టు. స్వామి మీరు మళ్ళీ చెప్పాలా, అది కాకుండా ఇంకేదన్నా అడగండి అన్నారు. ఇంకేమీ లేదు నాకు, అదొక్కటే. అప్పటి నుంచి హనుమద్ ఉపాసన అనేటటువంటికి శనికి చాలా, కాబట్టి శనిత్రయోదశి రోజు తప్పనిసరిగా హనుమద్ ఉపాసన చేసుకోవటం మంచిది. హనుమంతుడికి ఒక 41 ప్రదక్షిణాలు చేసుకొని తమలపాకులతో, అరటిపండ్లతో పూజ చేసుకొని ఇంటికి వస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే తైలాభిషేకం అంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవటం అంటే నూనెతోటి స్వామివారికి అభిషేకం చేస్తారు. శివాభిషేకం అంటే శనికి అత్యంత ప్రీతి. శివుడి దగ్గరికి వెళ్ళి కాస్త పంచామృతాలు ఇచ్చి, పంచామృతాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఒక్క పాల ప్యాకెట్ పంతులు గారికి సబ్మిట్ చేసి 2 బిల్హదళాలు అక్కడ పెట్టుకొని నమస్కరిస్తే శని భగవానుడు అత్యంత ప్రీతి పొందుతాడు అనమాట. అంటే ఇప్పుడు శని దశ నడుస్తున్న వాళ్ళందరికీ ఈ విధంగా చేయొచ్చు అంటారండి? శని దశ నడుస్తున్నటువంటి వారు, వేరే మహాదశలో శని అంతర్దశ నడుస్తున్నటువంటి వారు, అదేవిధంగా అష్టమ శని అని జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఏలినాటి శని జరుగుతుంటుంట మకర రాశి, కుంభరాశి, మీనరాశి వీరందరికీ ఏలినాటి శని నడుస్తుంది ప్రస్తుతానికి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అంటే అష్టమంలో సగభాగం అర్ధాష్టమం 4లో ఉన్నాడు శని, వారికి కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. వీరందరూ కూడా ఆ రోజు శివాభిషేకం చేసుకోవటం వల్ల చక్కటి శుభాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో కూర్చొని శనికి అష్టోత్తర శతనామాలు కూడా చేసుకోవచ్చు. కానీ శనికి సంబంధించిన దానాలు ఏవి కూడా ఇంట్లో చేయకూడదు. అవి కేవలము ఆ దానాలు మనము దేవాలయంలోనే చేస్తేనే దానికి స్వామివారి ప్రీతి జరుగుతుంది. కాబట్టి శనికి సంబంధించి ఇంట్లో కూడా చేయొచ్చు అండి? అంటే మామూలుగా నామాలు చదువుకోవచ్చు. దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్రం ఉంది, చాలా పవర్ఫుల్, చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లాగే మామూలుగా శం శనేశ్వరాయ నమః ఇట్లా కూర్చొని
మంచిగా స్నానం చేసి రాగానే పవిత్రమైనటువంటి బట్టలు వేసుకొని శనేశ్వరాయ నమః చదువుకోవచ్చు. అట్లాగే నాకున్న శని దోషము తొలగించు తండ్రి అని ఆంజనేయ స్వామికి ఓ దండం పెట్టుకొని హనుమాన్ చాలీస చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లాగే నాకున్న శని దోషం తొలగించు తండ్రి అని ఓ దండం పెట్టుకొని శివపంచాక్షరి స్తోత్రం 5 శ్లోకాలు ఉంటాయి. ఆదిశంకరాచార్య వారు శివుడి యొక్క దర్శనం జరగంగానే ఆసుగా చెప్పినటువంటి 5 శ్లోకాలు శివ పంచాక్షరి స్తోత్రం. శివ పంచాక్షరి స్తోత్రం ఒక్కటి నోటి మీద ఉన్నదా నిన్ను నవగ్రహాలు ముట్టుకోలేవు. అదొకటి. శివపంచాక్షరి స్తోత్రం ప్రతి పిల్లగాడికి నేర్పాలి. ఏబిసిడీలు ఎట్లయితే మన పిల్లలకి నేర్పుతామో శివపంచాక్షరి స్తోత్రం ప్రతి పిల్లగాడికి రావాలి. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపాసనతోటి శనికి సంబంధించినటువంటి సకల దోషాలు పోతాయి. శని ప్రతిసారి దోషకారకుడే అనుకోవటం మన దోషం. కాబట్టి శని వెళ్ళిపోయే ముందు కూడా మంచి పనులు చేస్తారు, మంచి చేస్తాడు. శని ఎంతో మందికి ఏలినాడు శనిలో రాజయోగాలు ఇచ్చాడు. ఇప్పుడు మన సీఎంలలోనే చాలా మంది ఉన్నారు. కాబట్టి శని అనగానే భయపడే పరిస్థితి కాదు. శని యొక్క అనుగ్రహము కూడా మనకు అవసరమే అని తెలుసుకొని ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మాత్రం నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఈ శ్రావణ మాసంలో త్రయోదశులు 2 సార్లు రావటం వల్ల శని త్రయోదశి 2 సార్లు ఏర్పడ్డది. దీని యొక్క పూర్ణ సిద్ధి కోసం మీరు ఇప్పుడు మేము చెప్పినటువంటివన్నీ పాటించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.